నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. కర్ణాటక మనందరికీ కూడా తెలుసు, చాలా దగ్గర కూడా మన తెలుగు రాష్ట్రాలకి. సో మంచి మంచి దేవాలయాలు, అద్భుతమైన కట్టడాలన్నీ కూడా అక్కడ ఉన్నాయని అంటూ ఉంటారు. సో ఒక్కసారన్నా కూడా మనం అక్కడికి వెళ్ళి ఆ శిల్ప కళను మనం చూడాలి, కన్నారా వీక్షించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి కర్ణాటకకు సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్యాకేజ్ వివరాలు ఏంటి తెలుసుకుందాం జశ్వంత్ గారితో మాట్లాడి. జశ్వంత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నేను చెప్పినట్టు నిజంగానే కర్ణాటకలో అద్భుతమైన కట్టడాలు, దేవాలయాలు, అద్భుతమైన శిల్పకళ ఉంటుందా? మీరు చాలాసార్లు వెళ్ళి రావడం జరిగింది కదా. సో దాంతో పాటుగా విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి? అండ్ కర్ణాటకకు ప్లాన్ చేసుకున్నారు ఎవరైనా ఒక ఫ్యామిలీ అని అంటే ఎంత బడ్జెట్లో ఉంటుంది? అండ్ ఆ బడ్జెట్లో మీరు వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? మీరు అన్నట్టుగా కర్ణాటక స్టేట్ అండి. సో పక్క రాష్ట్రం మనకి ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ట్రైన్లో వెళ్ళాలనుకున్నా, బస్సెస్లో వెళ్ళాలనుకున్నా, లేదు ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా మనకి యాక్సెస్ అనేది 3 వేస్లో ఉందన్నమాట. అలాగే మన బ్రాంచెస్కి సంబంధించి చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో టోటల్గా 11 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడి నుంచి కస్టమర్ బుక్ చేసుకున్నా సరే వాళ్ళకు ఉన్నటువంటి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ లేదంటే నియరెస్ట్ స్టేషన్ నుంచి అప్ టు మనం బెంగళూరు వరకు వెళ్ళడానికి ట్రైన్స్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, బస్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయన్నమాట. సో అక్కడికి వన్స్ మనం బెంగళూరు రీచ్ అయిపోతే బెంగళూరు నుంచి మనం అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తున్నాం. సో కర్ణాటకకు సంబంధించి ఒక ఫిక్స్డ్ డిపార్చర్ కింద 6 nights 7 days ఒక 1 week టూర్ ప్లాన్ అనేది బెంగళూరు టు బెంగళూరు మనం రెగ్యులర్గా రన్ చేస్తున్నామండి. ఇందులో ప్లేసెస్కి సంబంధించి చూసుకుంటే బెంగళూరు, మైసూర్, హాలిబీడు, బేలూరు, ధర్మస్థల, కొక్కే సుబ్రహ్మణ్య, ఉడిపి, గోకర్ణ, మురుడేశ్వర్, శృంగేరి, హొరనాడు, అలాగే కాటిల్ టెంపుల్. సో ఇలాగా అక్కడ ఉన్నటువంటి అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్తో పాటు టెంపుల్స్, మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనము ప్లేసెస్కి సంబంధించి చూసుకుంటే బెంగళూరు వెళ్తున్నాం. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ చూడాల్సినటువంటి ఇస్కాన్ టెంపుల్, అలాగే బుల్ టెంపుల్, అక్కడ ఉన్నటువంటి లాల్బాగ్ గార్డెన్స్, విశ్వేశ్వరయ్య మ్యూజియము, అలాగే బెంగళూరు ప్యాలెస్. సో ఇలాగా ఆ సిటీలో ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇందులో మనం కవర్ చేస్తున్నాం. సో మైసూర్ వెళ్ళిన తర్వాత మైసూర్లో ఉన్నటువంటి చాముండేశ్వరి టెంపుల్, అలాగే అక్కడ ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్, మైసూర్ మహారాజా ప్యాలెస్, అలాగే సెయింట్ ఫిలోమినాస్ చర్చ్. సో మైసూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తున్నామండి. సో హాలీవుడ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివాలయం దర్శనం చేసుకొని, అలాగే బేలూరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దర్శనము, ధర్మస్థల వెళ్ళి ధర్మస్థలలో ఉన్నటువంటి మంజునాథ టెంపుల్. సో ఈ మంజునాథ టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక పీపుల్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ముక్కులు చెల్లించుకోవడం అనేది మనం ఎలా అయితే తెలుగు వాళ్ళు తిరుమల వెళ్ళి చేసుకుంటామో అలాగా కన్నడ పీపుల్ చాలామంది కూడా ధర్మస్థల వెళ్ళి వాళ్ళ మొక్కులు అనేది చెల్లించుకుంటూ ఉంటారనమాట. సో చాలా బ్యూటిఫుల్ ప్లేసు. అలాగే అక్కడి నుంచి మనం పక్కనే ఉన్నటువంటి కొక్కే సుబ్రహ్మణ్యం. సో కొక్కే సుబ్రహ్మణ్యాలకు సంబంధించి నాగదోషానికి సంబంధించినటువంటి పూజలు అనేది అనునిత్యం అక్కడ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఆ పూజలు చేయించుకునే వాళ్ళు కూడా ఈ ప్యాకేజీలో వెళ్ళి మనం ఇచ్చేటువంటి టైంలో ఆ పూజ అనేది కూడా చేయించుకుంటూ ఉంటారు. సో కొక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ విజిట్ ఉంటుంది. అలాగే అక్కడ నుంచి మనం ఉడిపి వెళ్తామండి. సో ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయము, అలాగే పక్కనే ఉన్నటువంటి బీచ్ కూడా విజిట్ అనేది జరుగుతుంది. సో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ కాటిల్ టెంపుల్, దుర్గా పరమేశ్వరి టెంపుల్ అనమాట. సో ఆ ప్లేస్ కూడా ఇందులో వస్తుంది. అలాగే గోకర్ణ, మురుడేశ్వర్. సో రెండు కూడా ఏంటంటే బీచ్కి చాలా దగ్గరలోనే ఉంటాయి అన్నమాట టెంపుల్స్. ఆల్మోస్ట్ ఆల్ మురుడేశ్వర్ టెంపుల్ అయితే బీచ్ అనేది ఏదైతే ఉందో ఆ బీచ్ వాటర్ కంప్లీట్గా టెంపుల్కి టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి గాలి గోపురం కూడా చాలా ఫేమస్గా ఉంటుందండి. చాలా హైయెస్ట్ గోపురం అని చెప్పవచ్చు మన సౌత్లో. సో ఆ గోపురము, అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి శివపార్వతుల స్టాచ్యూవు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే గోకర్ణ వెళ్ళిన తర్వాత గోకర్ణ చేయాల్సినటువంటి పూజలు, అక్కడ పక్కనే ఉన్నటువంటి బీచ్ విజిట్, సో ఇవన్నీ కూడా మనం ఈ ప్యాకేజ్లో చూడొచ్చు. అలాగే కొల్లూరు వచ్చిన తర్వాత కొల్లూరులో ఉన్నటువంటి మూకాంబిక అమ్మవారు, శృంగేరి శారదా పీఠము, అలాగే వరనాడులో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి టెంపుల్. సో ఇలాగా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా మనం ఈ ప్యాకేజ్లో అనేది ఇస్తున్నాం అనమాట. 6 nights 7 daysలోనే విత్ ఫ్లైట్ టికెట్స్తో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మంచి అకామిడేషను, మంచి ఏసీ బస్సెస్తో పాటు ప్రతి ఒక్క గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 49,999. సో 50,000 విత్ ఫ్లైట్స్తో మనం ఈ ప్యాకేజ్ అనేది రెగ్యులర్గా రన్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ ఎవరైనా సరే కొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉంది, మేము తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి, తక్కువ డ్యూరేషన్లో వెళ్ళాలి అనుకున్నా సరే ఈ కర్ణాటక టూర్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. సో వారి బడ్జెట్ని బట్టి, వారి యొక్క డ్యూరేషన్ బట్టి ఈ ప్యాకేజ్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది అనమాట. 3 nights 4 daysలో చేసుకోవచ్చు, 4 nights 5 days చేసుకోవచ్చు అనమాట. ఇలాగా డిఫరెంట్గా ఈ ప్యాకేజ్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు.
సో ముఖ్యంగా మనం ఓన్లీ కోస్టల్ కర్ణాటకకు సంబంధించి టెంపుల్స్ కవర్ చేయాలనుకుంటే కూడా మ్యాంగ్లూరు వరకు మనకు ట్రైన్ యాక్సెస్ ఉంది, అలాగే ఫ్లైట్ యాక్సెస్ ఉంది. సో మ్యాంగ్లూరుకు సంబంధించి ఇన్ అండ్ అరౌండ్ లైక్ కొకే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి, హొరనాడు. సో ఇలాగా ఆ బెల్ట్కి సంబంధించి కోస్టల్లో ఉన్నటువంటి టెంపుల్స్ మాత్రమే చూడాలనుకుంటే కూడా ఒక బ్యూటిఫుల్ ప్యాకేజ్ అనేది రెడీ చేసుకోవచ్చు 4 nights 5 daysలో మ్యాంగ్లూర్ బేస్ చేసుకొని. అలాగే అక్కడ ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్ళి ఒక 3 days లేదా 4 days ఎంజాయ్ చేయాలనుకుంటే కూర్గు, చిక్మంగళూరులో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, అక్కడ ఉన్నటువంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా కర్ణాటక స్టేట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే కేవలం టెంపుల్సే చూడాలి, లేదంటే కేవలం బీచెస్లోనే ఎంజాయ్ చేయాలనేది కాకుండా చాలా మంచి బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో ఆ హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ కూర్గ్కి వెళ్తున్నాము. సో కూర్గ్కి వెళ్ళిన తర్వాత అక్కడ తల కావేరి అనేసి కావేరి నది స్టార్టింగ్ పాయింట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాగ్ అనేది ఎప్పుడు అక్కడ ఉండనే ఉంటుందండి. సో అంత హైయెస్ట్ పాయింట్లో ఉంటుందన్నమాట ఆ ప్లేస్ అనేది. సో చాలా బ్యూటిఫుల్గా అక్కడ మనం ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఏదైనా మనం అడ్వెంచర్ చేయాలి, ఏదైనా జీప్ సఫారీ చేయాలనుకుంటే కూడా మౌంటైన్స్ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పర్ఫెక్ట్ ట్రైన్డ్ డ్రైవర్స్ ఆ జీప్ సఫారీ కూడా మనకు చేయించడం జరుగుతుంది. అలాగే కూర్గ్లో మనకు చాలా వరకు హోమ్ స్టేస్ ఫేమస్గా ఉంటాయండి. ఎందుకంటే ఎటు చూసినా మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. సో అలాంటి డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక 1 night కానీ 2 nights కానీ మనం అక్కడ ఫారెస్ట్లో హోమ్ స్టేస్ చేయాలనుకున్నా సరే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే చిక్మంగళూరు వెళ్ళినప్పుడు చిక్మంగళూరులో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వ్యాలీస్, అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ విజిట్ చేయాలనుకున్నా సరే చిక్మంగళూరు కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. సో ఇలాగ చిక్మంగళూరు, కూర్గ్కి సంబంధించి మనం వెళ్ళాలనుకున్నా అప్ టు బెంగళూరు వరకు మనం రీచ్ అవుతే ఒక 3 nights 4 days లేదా 4 nights 5 daysలో ప్యాకేజ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే జశ్వంత్ గారు, కర్ణాటకకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్నవి తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. సో విన్నారు కదా, కర్ణాటకలో మంచి హిల్ స్టేషన్స్, సీ వ్యూ పాయింట్స్, బీచెస్ అండ్ అలాగే హిస్టారికల్ టెంపుల్స్, అలాగే అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా చేయొచ్చండి. సో దీనికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇచ్చే ప్యాకేజ్ కాకుండా మాకు కస్టమైజ్డ్గా కొన్ని యాడ్ చేయాలి, కొన్ని తీసేయాలి, అలా కూడా కావాలి అని అంటే కస్టమైజ్డ్గా కూడా మీకు ప్లాన్ రెడీ చేసి ఇస్తారు. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ను సందర్శించి కానీ కాల్ ద్వారా కానీ మీరు మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే.